హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అండ్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అని చాలా వింటున్నాం. ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అంటే ఏంటి? సో నార్మల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న కపుల్స్ ఈ మధ్య మనము ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే 1 in 6 కపుల్స్లో ఇది ఉంది. సో అందులో చూసుకుంటే 50% అందులో కాంట్రిబ్యూషన్ మేల్ ఫ్యాక్టర్ అనమాట. సో 50% మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో యూజువల్గా ఏంటంటే ఈ ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం మామూలుగా అనాలిసిస్ చేశాక స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అండ్ దెన్ మార్ఫాలజీ అన్నీ చూస్తాం. మెయిన్గా అన్నీ బాగున్నా కూడా అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. దాంట్లో మరి ఇంకేంటి ప్రాబ్లము అన్నప్పుడు మామూలుగా క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా ఏంటంటే కౌంట్ నుంచి, మొటిలిటీ నుంచి, అలాగని స్పర్మ్ లోపల ఉన్న డిఎన్ఏ అనమాట. సో డిఎన్ఏలో ఏమన్నా ఫ్రాగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో ఈ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ప్రాబ్లం రావచ్చు, లేదా ఎంబ్రియోలో క్వాలిటీ తగ్గి ఉండొచ్చు, లేదంటే ఆ ఎంబ్రియో క్వాలిటీ తగ్గడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది అందకపోవడం కష్టం కావచ్చు. సో ఇట్లా ఉన్నప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్ అనేది అంటే మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ ద్వారా మనం ఏంటంటే ఈ స్పర్మ్ సెలెక్షన్ అంటే ఒక బెటర్ క్వాలిటీ స్పర్మ్ని ఇవ్వగలుగుతున్నాం. సో ఇది ఎప్పటి నుంచో మనం యూజ్ చేస్తున్నాము. సో ఈ టెక్నిక్లో ఏంటంటే నార్మల్గా ఈ స్పర్మ్ ఏదైతే క్వాలిటీ తక్కువ ఉందో అంటే మెయిన్గా స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లేదా డ్యామేజ్ ఎక్కువ ఉన్న స్పర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తప్పించి బెటర్ స్పర్మ్ అంటే అసలు డ్యామేజ్ లేని డిఎన్ఏ డ్యామేజ్ లేని స్పర్మ్ కానీ లేదా తక్కువ డ్యామేజ్ ఉన్న స్పర్మ్ని సెలెక్షన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ టెక్నిక్లో ఒక క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా స్పర్మ్ ఎగ్ కలవాలంటే దెర్ ఇస్ సెలెక్షన్ అక్కడ. అంటే అన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్లో ఒక్క స్పర్మ్ సెలెక్ట్ అయ్యి అది మాత్రమే ఎగ్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజేషన్ చేసి ఒక ఎంబ్రియో తయారవుతుంది. సో ఇది మనం మామూలుగా వినడానికి మామూలుగా ఉండొచ్చు, కానీ ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్. చాలా దాని వెనకాల ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి. సో అలాంటిది ఒక స్పర్మ్ సెలెక్షన్ విత్ బెటర్ డిఎన్ఏ లేదా మంచి క్వాలిటీ ఆఫ్ స్పర్మ్కి సెలెక్షన్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుందంటే న్యాచురల్గా కపుల్ ట్రై చేసినప్పుడు ఆ స్పర్మ్ అనేది కింద నుంచి ట్రావెల్ చేసుకుంటే వెళ్ళాలి కదా. సో ఆ ట్రావెల్ అంటే ఎలాగా, కింద సర్విక్స్ అని అంటాం, అది బైపాస్ చేయాలి. దాని తర్వాత యూట్రస్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ట్యూబ్స్లోంచి వెళ్ళి ఆ తర్వాత ఎగ్ ఎక్కడ ఉందో అక్కడికి చేరి ఎగ్ లోపలికి వెళ్ళాలి. సో ఈ సెలెక్షన్ అనేది న్యాచురల్గా చాలా స్టెప్స్ దగ్గర జరుగుతూ ఉంటుంది. సో సేమ్ అట్లా న్యాచురల్ వేలో సెలెక్షన్ ద్వారా ఈ స్పర్మ్ అనేది మనం బెటర్ క్వాలిటీ స్పర్మ్ అనేది ఈ టెక్నిక్ ద్వారా ఇవ్వగలుగుతున్నాం. సో దీనివల్ల ఏంటంటే మనం మామూలుగా ఏఆర్టీ ట్రీట్మెంట్స్లో మెయిన్గా ఐయుఐలో కానీ లేదా ఐవీఎఫ్లో కానీ మనం సక్సెస్ రేట్స్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వగలుగుతున్నాం. అండ్ దెన్ ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కూడా చాలా సెన్సిటివిటీ ఎక్కువ అనమాట. అంటే ఈ స్పర్మ్ ఏదైతే మనం సెలెక్ట్ చేస్తామో ఆ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ సెలెక్షన్లో మనకి చాలా ఈ టెస్ట్ ద్వారా సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంది. అండ్ దెన్ ఈ ఎర్రర్స్ అనేది అంటే పూర్ క్వాలిటీ స్పర్మ్ సెలెక్ట్ అయ్యేదాని ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అనమాట. థ్యాంక్ యూ.